ఓ చిన్న పట్టణంలో అన్విత అనే అమ్మాయి ఉండేది. ఆమెకు చిన్నప్పటినుంచి ముత్యాలతో హారాలు చేయడంలో చాలా ఆసక్తి. రోజూ స్కూల్ నుండి వచ్చాక ఇంట్లో కూర్చుని కొత్త కొత్త డిజైన్లు తయారు చేస్తూ ఉండేది. ఒకరోజు తన స్నేహితురాలి సూచనతో డిజిటల్ ముత్యాలు అనే పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీ క్రియేట్ చేసింది. మొదట్లో తక్కువ మంది చూసినా ఒకరోజు ఆమె వేసిన ప్రత్యేకమైన ముత్యాల హారం వీడియో ఒక్కరోజులోనే వైరల్ అయ్యింది. సెలబ్రిటీలు కూడా ఆమె వద్ద నుంచి హారాలు ఆర్డర్ చేయడం మొదలుపెట్టారు. అన్విత ఆశ్చర్యపోయింది, ఆనందంతో నిండిపోయింది. చిన్న పట్టణం నుంచి గ్లోబల్ స్థాయికి చేరుకోవడం ఆమె కల. ఇప్పుడు అన్విత అందరికీ స్ఫూర్తిగా మారింది. సామర్థ్యం ఉంటే అవకాశం తలుపు తట్టాల్సిన అవసరమే లేదు. మనమే తలుపు తెరవాలి. ఒక ఊరిలో రమ్య అనే అమ్మాయి ట్రెండింగ్ రెసిపీలు ట్రై చేయడం ఇష్టం. ఒకరోజు ఫుడ్ ఛాలెంజ్ లో పాల్గొనాలని నిర్ణయించింది. ఛాలెంజ్ ఏంటంటే అతిగా కారంగా ఉన్న మిరపకాయ బజ్జీ తినాలి. రమ్య గమ్మత్తుగా రెడీ అయి పెద్ద మిరపకాయ బజ్జీకి కూల్ డ్రింక్ కూడా తీసుకెళ్ళింది. మొదటి బైటే కారం దుమ్మెత్తించింది. అందరూ చుట్టూ హర్షంతో చూశారు. కాని రమ్య చటుక్కున ఆలోచించి పక్కనే ఉన్న పెరుగు తీసుకుని మిరపకాయపై పోసి తింటూ ముద్దుగా నవ్వింది. ఆ ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడి జడ్జీలు రమ్యకు స్మార్ట్ ఫుడీ క్వీన్ అవార్డు ఇచ్చారు. ఆ వీడియో వైరల్ అయి రమ్య రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. రాహుల్ అనే కుర్రాడికి ఫోన్ అంటే పిచ్చి. ఆటలు, రీల్స్, చాటింగ్ 24 గంటలు మొబైల్తోనే గడిపేవాడు. ఒకరోజు పార్క్లో నడుస్తూ కూడా ఫోన్లో మునిగిపోయాడు. ఫోన్ చూస్తూ పక్కనే ఉన్న నిర్మాణ పనుల హోల్లో పడిపోయాడు. అతను భయపడి హెల్లో అని పిలిచాడు కాని ఎవరు పలకలేదు. ఫోన్లో నెట్వర్క్ కూడా లేదు. బ్యాటరీ కూడా తక్కువ ఉంది. తను ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంకేమీ చేయలేక తను చుట్టూ చూడటం మొదలుపెట్టాడు. పిట్టల గిలిగింతలు, పక్షుల కిలకిలలు, ఎక్కడినుంచి వెలుతురొస్తుందో చూశాడు. ఆలోచించాడు, ఇంతకాలం ఫోన్లో పడిపోయి జీవితాన్ని మర్చిపోయాను. 3 గంటల తరువాత ఒక వ్యక్తి అతని అరుపు విని బయటకు లాగాడు. అప్పటినుండి రాహుల్ ఫోన్ను అవసరం ఉన్నప్పుడే వాడేవాడు. నిజమైన జీవితం ఎంత అందంగా ఉంటుందో తెలుసుకున్నాడు. సమ్మర్లో హైదరాబాద్కి వచ్చింది చిన్నారి వాణి. ఆమెకు ఐస్ క్రీం అంటే అమితమైన ప్రేమ. ఒకరోజు ఓ కొత్త ఐస్ క్రీం షాప్ చూచి లోపలికి వెళ్ళింది. అక్కడ ఐస్ క్రీం లక్కీ స్పిన్ అంటూ ఓ ఫన్ గేమ్ పెట్టారు. వాణి స్పిన్ చేయగా ఓ అద్భుతమైన రంగుల ఐస్ క్రీం గెలిచింది. పచ్చ, నీలం, గులాబీ కలర్ కలిసిన మ్యాజికల్ స్పూన్ ఐస్ క్రీం. ఆమె మొదటి బైటే తిన్నగానే ఆమె జుట్టు రంగు మారిపోయింది. ఐస్ క్రీం రంగులానే అయింది. అందరూ ఆశ్చర్యంతో ఆమెను చూశారు. షాప్ వాళ్లే వచ్చి, మీరు మా మ్యాజిక్ ఐస్ క్రీం స్పెషల్ విజేత అని ప్రకటించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాణి రంగుల ఐస్ క్రీం గర్ల్ గా ఫేమస్ అయింది. దీప్తి అనే చిన్నారి అమ్మమ్మతో ఆలయానికి వెళ్ళింది. అక్కడ ప్రసాదంగా ఓ పెద్ద లడ్డూ ఇచ్చారు. ఆ లడ్డూ కొంచెం వెరైటీగా మెరుస్తూ ఉంది. ఆమె దానిని రాత్రి చంద్రకాంతిలో చూసినప్పుడు లడ్డూ నుంచి చిన్న శబ్దం వచ్చింది. నన్ను ఈ కాంతిలో తింటే నేను నీకు ఒక ఆశ్చర్యం చూపిస్తాను. దీప్తి ఆశ్చర్యంతో ఒక బైట్ తిన్నది. అప్పుడు ఆకాశంలో మెరిసే తారల ఆకారాల్లో జిలేబీలు, జామ్ కనిపించాయి. ఆమె నవ్వుతూ చూసింది. లడ్డూ మళ్లీ చెప్పింది, నువ్వు మంచి పనులు చేస్తే నేను ప్రతిరోజూ కొత్త స్వీట్ స్టోరీ చెప్పగలను. ఆ వీడియో అమ్మమ్మ రికార్డు చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు ఆమె అందరికీ తెలిసిన టాకింగ్ లడ్డు గర్ల్. రాజా అన్నాడు, నాకు పెరుగు అన్నం మాత్రమే, స్పైసీ మాత్రం వద్దు. అయితే ఆ రోజు అమ్మ మరచిపోయి చిటికెడు మిరపపిండి వేసింది. రాజా మొహం వంకరగా చేసుకుంటూ మొదటి ముద్ద తిన్నాడు. అప్పుడే అద్భుతం. అతని నాలుక మీద చిన్న చిన్న అక్షరాలుగా ఓ సందేశం మెరిసింది. జాగ్రత్త, రేపు స్కూల్లో టెస్ట్ ఉంది. అతను వెంటనే పుస్తకాలు తీసుకుని రాత్రంతా ప్రిపేర్ అయ్యాడు. రేపు స్కూల్లో సర్ నిజంగా టెస్ట్ పెట్టారు. అతను మాత్రమే అన్నీ రైట్గా రాశాడు.
క్లాస్లో అందరూ ఆశ్చర్యపోయారు. సర్ పిలిచి ప్రశంసించాడు. తర్వాత రాజా అన్నాడు, ఇంకెప్పుడు మిరపపిండి పడితే డౌట్ పడను. అది నాకు లక్కీ మ్యాజిక్. ఒకప్పుడు హిమగిరి అనే రాజ్యంలో చంద్రకళ అనే రాజకుమార్తె ఉండేది. ఆమె అందంగానే కాకుండా మంచి మనసు, జ్ఞానం, ధైర్యం కలిగినది. పక్షులకు ఆహారం పెట్టడం, పిల్లలతో ఆటలాడడం ఆమెకు ఇష్టమైన పని. ఒకరోజు రాజ్యంలో భారీ తుఫాను వచ్చింది. చెట్లు విరిగిపోయాయి, నదులు పొంగిపోయాయి. రాజకుమార్తె తండ్రిని అడిగి ప్రజలకు సహాయం చేయడానికి బయటికి వెళ్ళింది. ఆమె తన చేతులారా తినిపించి, మందులు ఇచ్చి అందరికీ సహాయం చేసింది. ఆమె ధైర్యం చూసి దేవతలు ఆశీర్వదించారు. నీ మనసులాగా నీ జీవితం కూడా వెలుగుతో నిండిపోవాలి అని. ఆమె పేరు అప్పటినుండి వెలుగుల కుమార్తె చంద్రకళగా మారింది. ప్రజల మనసుల్లో ఆమె ఒక దేవతగా నిలిచిపోయింది. ఒక ఊరిలో చిన్ని అనే పాప ఉండేది. ఆమెకు మాయాజాలాలంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆమె ఇంటి వెనుక భాగంలో ఓ పురాతన బుట్ట కనిపించింది. ఇది ఎవరిదో అని ఆలోచించకముందే బుట్టపై ఉన్న పూలు మెరిసి అది ఒక్కసారిగా మాట్లాడింది. నన్ను మాయా బుట్ట అంటారు. రోజుకు ఒకసారి నీ మంచి పనికి బహుమతి ఇస్తాను అని చెప్పింది. ఆ రోజు చిన్ని ఓ పక్షికి నీళ్లు పెట్టింది. రాత్రి బుట్టలోంచి ఒక చిన్న బంగారు గాజు వచ్చింది. మరుసటి రోజు అమ్మమ్మకు సహాయం చేసింది చిన్ని. ఆ రాత్రి బుట్టలోంచి టాకింగ్ పెన్ వచ్చింది. చిన్ని ప్రతిరోజు మంచి పనులు చేస్తూ మాయా బుట్ట బహుమతులతో ఆనందంగా మారింది. అప్పటినుంచి చిన్ని మాయా బుట్ట పాపగా ఊరిలో ప్రసిద్ధి చెందింది. పెద్ద అరణ్యానికి అంచున భూతలూరు అనే దెయ్యాల ఊరు ఉండేది. అక్కడ దెయ్యాలు మంచివాళ్లు, స్వీటులు తింటూ, కథలు చెప్పుకుంటూ ఆనందంగా జీవించేవారు. ఒకరోజు ఎవరో స్వీట్లు దొంగిలించడం ప్రారంభించారు. దెయ్యాల సభలో తెలివైన మంజు దెయ్యం ఓ పథకం వేసింది. బుట్టలో మిఠాయిలు పెట్టి తాడుతో బెల్ కట్టింది. అర్ధరాత్రి బెల్ మోగింది. అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు. పట్టుబడ్డాడు చిన్నదైన పంచు అనే దెయ్యం. నన్ను మన్నించండి, నాకు మిఠాయిలు ఇష్టం. ఎవ్వరూ నాకు ఇవ్వరు అన్నాడు. పెద్ద దెయ్యం నవ్వుతూ, నీవు అడిగినట్లయితే మేము పంచేవాళ్లం అన్నాడు. అప్పటినుంచి పంచు అందరితో మిఠాయిలు పంచుకుంటూ జీవించాడు. నీతి: మనకు ఏదైనా కావాలంటే దొంగతనం కాదు, ప్రేమతో అడగాలి. ప్రేమకి తలవంచని వాళ్ళు ఉండరు.